హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈ రోజు అయితే మనము 10th క్లాస్లో అంటే 2023-24 సంవత్సరానికి సంబంధించిన 10th క్లాస్ టెక్స్ట్ బుక్ అనేది ఇందులో ఉన్న వ్యుత్పత్తర్థాలు చూద్దాం. ఎందుకంటే మనకు 9th 10th నుంచేనండి ఎక్కువగా వ్యుత్పత్తర్థాలు కానీ అంటే మనకు దాదాపు 1 లేదా 2 కూడా అడగచ్చు అనమాట టెట్లో. అదేవిధంగా డిఎస్సిలో కూడా మనకు అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మనము ప్రతి ఒక్క మార్కు వచ్చేది ఒక మార్కే కదా ఏం చదువుకోవడం అని అనుకోకండి. ఎందుకంటే ప్రతి ఒక్క మార్కు కూడా మనకు చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఇప్పుడు మనకు టెట్లో వచ్చే ఒక్కొక్క మార్కే మనం డిఎస్సిలో అంటే 0 పాయింట్లలో కూడా పోస్ట్ పోయే అవకాశాలు కూడా ఉన్నాయన్నమాట. కాబట్టి ఒక్క మార్క్ అని కూడా నిర్లక్ష్యం చేయకండి. సో ఇవి వ్యుత్పత్తర్థాలు అనమాట. సో వీటిలో లాస్ట్ టైం ప్రీవియస్ లో వచ్చిన క్వశ్చన్స్ ఏమైనా రిపీటెడ్ ఉంటే ఖచ్చితంగా చెప్తాను, ఒకసారి చూడండి. అంగన అంటే శ్రేష్టమైన అవయవములు కలది. అంగన అంటే శ్రేష్టమైన అవయవములు కలది. ఎవరు అంటే స్త్రీ. 2 అమృతం అంటే మరణం పొందింపనిది. అర్థం వచ్చేసి సుధా, అమృతంను సుధా అంటారు. తర్వాత ఈశ్వరుడు స్వభావం చేతనే ఐశ్వర్యం కలవాడు శివుడు. కరి తొండం కలది అంటే కరము కలది ఏనుగు. గురువు ఇది మనకు రిపీటెడ్ అన్నమాట. లాస్ట్ టైము మన టెట్లో అడగడం జరిగింది. అంధకారం అనే అజ్ఞానమును భేదించువాడు లేదా అంధకారం అనే అజ్ఞానమును పోగొట్టువాడే ఉపాధ్యాయుడు అని కూడా రాయొచ్చు అనమాట. అంటే అంధకారం అనే అజ్ఞానమును పోగొట్టువాడని ఒక అర్థము, అంధకారం అనే అజ్ఞానమును భేదించువాడు అనేది కూడా 2 సమానార్థకాలండి. ఉపాధ్యాయుడు. చిత్రగ్రీవము చిత్రమైన అంటే వివిధ వర్ణాలతో కూడిన కంఠం గలది పావురము. ఝరి కాలక్రమంలో స్వల్పమైపోయేది. ఝరి అంటే కాలక్రమంలో స్వల్పమైపోయేది ప్రవాహం. తాపసుడు తపస్సు చేసేవాడు ముని. ఇట్లా కూడా ప్రశ్న అడుగుతారండి. ముని ఇచ్చేసి వ్యుత్పత్తర్థం కనుక్కోండి అని లాస్ట్ టెట్లో 2022లో అయితే మనల్ని అడగడం జరిగింది. ముని అని పదం ఇచ్చి దీనికి వ్యుత్పత్తర్థం. ముని అంటే తపస్సు చేసేవాడు, లేదా మౌనం పాటించువాడు అని కూడా వస్తుందన్నమాట. తర్వాత దేహుడు దేహము కలవాడు ప్రాణి. పతివ్రత పతిని సేవించుటయే నియమంగా కలిగినది. ఇది కూడా రిపీటెడ్ ప్రశ్నేనండి. పతివ్రత కూడా అడగడం జరిగింది. తర్వాత పక్షి అంటే పక్షాలు అంటే రెక్కలు కలది పిట్ట. ఇది కూడా రిపీటెడ్ ప్రశ్నేనండి. అంటే లాస్ట్ టైం అడగడం జరిగింది, అందుకోసం అని చెప్తున్నా. తర్వాత పవనుజుడు పవనుని వలన అంటే వాయువునకు పుట్టినవాడు హనుమంతుడు. పవనుజుడు పవనుని వల్ల పుట్టినవాడు హనుమంతుడు. ఇదైతే మనకు పర్యాపదాల కింద అయితే అడగడం జరిగిందండి. పార్వతి హిమవంతుడనే పర్వతరాజు కూతురు పార్వతి. పార్వతి అంటే హిమవంతుడనే పర్వతరాజు కూతురు పార్వతి. తర్వాత పుత్రుడు అంటే పున్నామ నరకం నుంచి తల్లిదండ్రులను రక్షించేవాడు కుమారుడు. ఇది కూడా రిపీటెడ్ ప్రశ్నే టెట్లో. ఏంటి లాస్ట్ టైం అంటే ఏంటంటే మనము ఒక్కొక్కరు తెలుగులో అంటే మనకు 30 మార్కులు సెకండ్ లాంగ్వేజ్ ప్రతి ఒక్కరికి ఉంటుంది కదండి. అది ఎస్జిటి కానీ, ఎస్ఏ కానీ, మ్యాథ్స్ వాళ్ళకి కానీ, సోషల్ కానీ, సైన్స్ కానీ వీళ్ళందరికీ కూడా తెలుగు ఉంటుంది. కాబట్టి అంటే ఒకసారే మనం ఎగ్జామ్ రాసినా అనేక మంది రాస్తూ ఉంటారు కదా. కాబట్టి అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క దాంట్లో రిపీట్ అవుతూ వస్తుంటుంది అనమాట. అందుకని లాస్ట్ ఎగ్జామ్లో ప్రీవియస్ ఎగ్జామ్లోని చెప్పడం అందుకేనండి. పుత్రుడు కూడా అడగడం జరిగింది. పున్నామ నరకం నుంచి తల్లిదండ్రులను రక్షించేవాడు కుమారుడు. తర్వాత పురంధ్రి గృహాన్ని ధరించేది ఇల్లాలు. భవాని భవుని అంటే శివుని భార్య పార్వతి. భవాని అంటే భవుడు అంటే ఎవరు? శివుడు. శివుని యొక్క భార్య పార్వతి. మిత్రుడు ఇది నాకే వచ్చిందండి ఎగ్జామ్కు లాస్ట్. అంటే ఇప్పుడు మనకు మార్చిలో ఎగ్జామ్ జరిగింది కదా, సో అప్పుడు నేను రాసినప్పుడు వచ్చిందనమాట ఇది. మిత్రుడు అంటే సర్వభూతాల పట్ల స్నేహం గలవాడు సూర్యుడు అని ఒకటి ఆప్షన్ వచ్చింది. తర్వాత ఈశ్వరుడు అని కూడా రావడం జరిగిందండి. కాబట్టి కన్ఫ్యూజ్ కాకండి. మిత్రుడు అంటే సర్వభూతాల పట్ల స్నేహం గలవాడు సూర్యుడు అని వచ్చింది. ఇంకొకటి మిత్రుడు అని అంటే స్నేహం గలవాడు మిత్రుడు అని కూడా రావడం జరిగింది. సో కాబట్టి మిత్రుడు అంటే స్నేహితుడు అనేది కాదండి. సర్వభూతాల పట్ల స్నేహం గలవాడు సూర్యుడు అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. బాగా గమనించండి. తర్వాత ముని మౌనం దాల్చి ఉండేవాడు ఋషి. చెప్పాను కదా, ఇది నాకు 2022లో టెట్లో అయితే రావడం జరిగింది. ముని మౌనం దాల్చి ఉండేవాడు ఋషి.
మూషికము అన్నాదులను దొంగలించేది ఎలుక. మోక్షం జీవుణ్ణి పాశం నుంచి విడిపించేది ముక్తి. వనజం వనం అంటే నీరులో పుట్టినది పద్మము. శివుడు సాధువుల హృదయాన శయనించి ఉండేవాడు మంగళప్రదుడు ఈశ్వరుడు. ఇది కూడా రిపీటెడ్ ప్రశ్నేనండి. సో రిపీటెడ్ కాబట్టి మళ్ళీ రాదేమో అనుకోవద్దండి, ఎందుకంటే మళ్ళీ కొన్ని అయితే వస్తూ ఉంటాయి అన్నమాట, అది మన లెక్క. తర్వాత సన్యాసి సర్వము న్యాసము వదిలేసిన అంటే సర్వము న్యాసం చేసినవాడు అంటే సర్వము వదిలేసినవాడు అని అర్థం. సముద్రం చంద్రోదయం వలన ఎక్కువగా వృద్ధి పొందేది వార్తి. తర్వాత చూద్దాం. సో ఆల్రెడీ గురువు అంటే అంధకారం అనే అజ్ఞానమును పోగొట్టువాడు. ఇందాక చెప్పాను కదా, భేదించువాడు పోగొట్టువాడు. సో ఇది రిపీటెడ్ అని చెప్పి ఆల్రెడీ చెప్పాను నేను. తర్వాత అతిథి, ఇది కూడా రిపీటెడ్ క్వశ్చన్ అండి, ఇది కూడా రావడం జరిగింది. సో ఇది 2వ తేదీ అనుకుంటా, 2 మార్చి 2వ తేదీ అయితే ఈ ప్రశ్న రావడం జరిగింది. అతిథి అనేది అడగడం జరిగింది. అంటే వారం మొదలైనవి నియమాలు లేకుండా ఇంటికి భోజనానికి వచ్చేవాడే గృహగతుడు. అతిథి అంటే వారం మొదలైన నియమాలు లేకుండా ఇంటికి భోజనానికి వచ్చేవాడు అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. సో ఇది కూడా రిపీటెడ్ ప్రశ్న. తర్వాత దశరథుని కుమారుడు శ్రీరాముడు. ధార్మికుడు ధర్మాన్ని ఆచరించేవాడు పుణ్యాత్ముడు. నగరం కొండల వలె పెద్ద పెద్ద భవనములు కలది పట్టణం. పక్షి ధ్వంసకుడు పక్షులను ధ్వంసం చేసేవాడు ఎవరు? వేటగాడు. భాస్కరుడు కాంతిని కలుగజేయువాడు సూర్యుడు. ఇది కూడా రిపీటెడ్, అంటే ఇది లాస్ట్ టైం వచ్చిందండి. సో కాబట్టి రిపీటెడ్ కదా అని నిర్లక్ష్యం చేయకండి, ఖచ్చితంగా రావడం జరుగుతుంది. సో వీడియో చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా ఒక లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో మరిన్ని ఇంపార్టెంట్ వీడియోస్, టెట్కు మీకు ఖచ్చితంగా ఉపయోగపడే వీడియోస్ అయితే మనము చేయడం జరుగుతుంది. మీరు చేసే ఒక లైక్ ఖచ్చితంగా మన ఛానల్ గ్రోత్కి అయితే ఉపయోగపడుతుంది. యూట్యూబ్ రికమెండ్ చేసి ఇంకొంతమంది కూడా ఉపయోగపడే విధంగా జరుగుతుందండి. తర్వాత విద్యార్థి విద్యను అర్థించువాడు. తర్వాత విహంగం ఆకాశంలో వెళ్ళునది పక్షి. శరీరం రోగాదులచే శిథిలమయ్యేది మేను. శూరుడు శౌర్యము ప్రదర్శించేవాడు వీరుడు. హృదయం హరింపబడునది గుండె. క్షేత్రం దైవం వెలిసిన ప్రాంతం దేవాలయం. సో మరిన్ని వీడియోలు అయితే చేస్తూ ఉంటానండి. అదేవిధంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియోస్.